ఏ ఏందిరా ఏదో వచ్చింది ఏదో చెప్పింది. ఏదో అంటావేంట్రా? దేవుడు జరగబోయే కార్యాన్ని మనకు ముందుగానే తెలియజేసి ఉన్నారా. మనందరం కలిసి ఆ రచ్చకుని చూసొద్దాం పదండ్రా. ఏ ఆ రచ్చకొని చూసి వచ్చే ముందు పాట వేసుకుందాంరా. సరే సరేరా. చాలా ప్రయాణం చేసి అలసిపోయాము, కాసేపు విశ్రాంతి తీసుకుందాం. ఇప్పటికైతే ఈ స్థలానికి చేరుకున్నాము. ఇక్కడి నుంచి చేతికుపోవాలనో మనము జాగ్రత్తగా గ్రహించవలేను. అవును, మనల్ని ఇంతవరకు నడిపించిన నక్షత్రం కొరకై ఎదురు చూడాలంటే చీకటి పడేంత వరకు ఇక్కడే వేచి ఉందాం. సోదరులారా, ఇప్పుడు ప్రయాణం చేయడం నా వల్ల కాదమ్మా. ఎడారులు దాటాం, కొండలు నదులు దాటాం, నాకు చాలా అలసటగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. కళ్ళు మూసుకో. స్నేహితులారా, లేవండి లేవండి, చీకటి పడుతుంది. అదిగో ఇంత దాచిపిన నక్షత్రం పడమటి దిశగా ప్రయాణిస్తుంది. అవును, మనం ఆ దిశగా బయలుదేరుదాం. ఆ దిశ బహుశా యూదా దేశం అయ్యుంటుంది. ఇదిగో నక్షత్రము యాకోబులో ఉదయించునని చెప్పిరి. ఆ దేశంలోనే యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు నివసించారంట. అవును సోదరులారా, అక్కడ యెరూషలేము అనే యెహోవా దేవుని ఆలయం ఉన్నదని నేను చరిత్ర గ్రంథంలో చదివాను. కాలస్యం ఎందుకు, ముందుకు సాగుదాం, వంటలను సిద్ధపరచుకుందాం. స్నేహితులారా, ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి? నేను అలసిపోతున్నాను. సోదరులారా, దయచేసి అనవాకండి. మనం వెళ్ళి హేరోదు రాజు గారిని అడిగితే ఆయన మనకు దారి చూపుతారు. అవునవును, త్వరగా వంటలను సిద్ధపరచుకుందాం. పదండి వెళ్దాం. ఎవరక్కడ? మహాప్రభు. మంత్రివర్య, ఈరోజు మన రాజ్యంలో సమాచారాలు ఏమిటి? మహారాజా, మీ దర్శనం కోసం తూర్పు దేశం నుండి ఎవరో మహా గొప్ప జ్ఞానులంట వచ్చి ఉన్నారు. మీరు ఆజ్ఞాయించినచో నేను వాళ్ళు ప్రవేశపెట్టేదను. తూర్పు దేశపు జ్ఞానులా? నా దర్శనం కోసం వచ్చి ఉన్నారా? ఇంతకీ వారితో నాతో ఏమిటి పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జ్ఞానులారా, ప్రవేశించండి. ఇంతకీ మీరు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు? రాజా, మేము కాలములు పరిశోధించి వారము తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చిన్నాం ప్రభు. అటులనా? మీ రాకకు గల కారణం ఏమిటి? రాజా, మేము ఒక నక్షత్రాన్ని చూస్తూ దాన్ని వెంబడిస్తూ వచ్చాము. ఏంటి? ఒక నక్షత్రాన్ని చూస్తూ
దాన్ని వెంబడిస్తూ వచ్చారా? ఇది ఏదో ఆశ్చర్యంగా ఉందే. కొంచెం వివరంగా చెప్పండి. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టి ఉన్నాడా? ఈ రాజ్యానికి నేను రాజుగా ఉండగా నా పరిపాలనలో ఇంకొక రాజా? అసంభవం. రాజా, మీరు కోపపడుచున్నారు. రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. ఆపునియతిగా ప్రసంగము. ఇంకొక మాట మాట్లాడినచో నీ నాలిక 1000 ముక్కలగును. రాజా, మీరు కోపపడుచున్నారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. నాతోనా నీ పరిహాసము? ఈ రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలగాటమని తెలుసుకో. మంత్రివర్య, ఏమిటిదంతా? ఏమో ప్రభు, నాకు అర్థం కావట్లేదు. సరే, మీరు బయలుదేరండి. మరలా మీకు కబురు పెట్టదను. చిత్తం ప్రభు. మంత్రివర్య, తక్షణమే ఆస్థాన పండితుని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. యోరేదు రాజుకు జయము జయము. శాస్త్రి, నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట నా దర్శనం కోసం వచ్చి ఉన్నారంట. ఎవరో యూదులేసు ఇక్కడే పుట్టి ఉన్నారని నాతో గట్టిగా వాదించుచున్నారు. ఇది ఎంతవరకు నిజమో నీ శాస్త్రాన్ని పరిశీలించి తక్షణమే నాకు తెలియచేయి. చిత్తం ప్రభు, ఆ జ్ఞానులు చెప్పినది నిజమే ప్రభు. ఏంటి? ఇలా జరగడానికి వీల్లేదు. మరలా జాగ్రత్తగా పరిశీలించు శాస్త్రి. అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములో పుట్టాడని శాస్త్రము ద్వారా లెక్కింపబడినది ప్రభు. లేదు లేదు లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. మంత్రి, ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. పద పద. జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రాన్ని చూస్తూ దాన్ని వెంబడిస్తూ వచ్చానన్నారు కదా? అవును ప్రభు. అటులనా? మీరు ప్రయాణించి ప్రయాణించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని నాకు చెప్తే నేను కూడా వచ్చి వారిని దర్శించదను. సరే ప్రభు. ఇక మీరు వెళ్ళొచ్చు. చిత్తం ప్రభు. మంత్రివర్య, విన్నావు కదా? విన్నాను ప్రభు. ఎవరో యూదుల రాజంట ఇక్కడే పుట్టి ఉన్నాడంట. ఈ యూదుల దేశానికి పరిపాలిస్తాడంట. ఇది ఏదో వింతగా ఉంది కదూ? ఈ యూదుల దేశానికి నేనే కదా రాజుని. చిత్తం. మంత్రివర్య, ఈ యూదుల దేశంలో 2 సంవత్సరాల లోపు మగ శిశువులని వధించి ఆ వేడి వేడి రక్తంతో మన కథలన్నీ సిద్ధం చేయండి. వెళ్ళండి. ఎవరో యూదుల దేశపు రాజంట ఇక్కడే పుట్టి ఉన్నాడంట. రాణి, విన్నావు కదా? యూదుల దేశానికి నేనే కదా రాజుని. అవును మహారాజా, ఈ దేశానికి నీవే మహారాజు. నీవు తప్ప వేరొక మహారాజు ఉండడం అసాధ్యం. మాకు తెలిపింది ధరణి కురిసి
ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి.